మీరొక విమానంలో ప్రయాణిస్తున్నారు. బయట భయంకరమైన తుఫాను. సడన్గా ఒక పెద్ద మెరుపు మీ విమానాన్ని ఢీకొట్టింది. రెప్పపాటులో విమానం ముక్కలైపోయింది. మీరు కూర్చున్న సీటుతో సహా ఆకాశం నుండి కిందకు పడిపోతున్నారు. కింద చూస్తే ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ అయిన అమెజాన్ అడవి. పడుతున్నది 100 అడుగులు కాదు, 1000 అడుగులు కాదు, ఏకంగా 10,000 అడుగుల ఎత్తు నుండి. 10,000 అడుగులపై నుండి పడితే ఎవరైనా బతుకుతారా? సైన్స్ ప్రకారం, లాజిక్ ప్రకారం ఛాన్సే లేదు. కానీ ఈ కథలో ఒక అమ్మాయి బతికింది. పడిపోవడం అనేది ఆ అమ్మాయి కష్టాలలో మొదటి అడుగు మాత్రమే. తరువాత ఆ భయంకరమైన అమెజాన్ అడవిలో ఒంటరిగా, ఎలాంటి ఆహారం లేకుండా ఆమె చేసిన 11 రోజుల పోరాటం చరిత్రలో ఒక అద్భుతం. డిసెంబర్ 24, 1971 క్రిస్మస్ పండుగ ముందు రోజు పెరు దేశంలోని లిమా ఎయిర్పోర్ట్లో జూలియన్ కోప్కే అనే 17 ఏళ్ల అమ్మాయి తన తల్లితో పాటు లాన్సా ఫ్లైట్ 508 ఎక్కడానికి రెడీగా ఉంది. వాళ్ల నాన్న అడవిలో ఒక రీసెర్చ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. క్రిస్మస్కి ఆయనతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలని వీళ్లు బయలుదేరారు. ఆ రోజు వాతావరణం అస్సలు బాగోలేదు. దట్టమైన నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. కానీ లాన్సా ఎయిర్లైన్స్ వాళ్లు మాత్రం ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి డిసైడ్ అయ్యారు. అందులో 86 మంది ప్యాసింజర్లు, 6 క్రూ మెంబర్స్ ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాలకి నరకం మొదలయింది. విమానం ఒక భయంకరమైన ఉరుములు మెరుపుల తుఫాన్లోకి ఎంటర్ అయింది. పిచ్ డార్క్, బయట ఏమీ కనిపించట్లేదు. సడన్గా ఒక భారీ పిడుగు విమానం కుడివైపు రెక్కను కొట్టింది. మరుక్షణమే ఇంధన ట్యాంకు పేలిపోయి మంటలు చెలరేగాయి. విమానం ఏకంగా 10,000 ఎత్తులో ముక్కలైపోయింది. జూలియన్ పక్కన కూర్చున్న వాళ్ల అమ్మ, మిగతా ప్రయాణికులు అందరూ ఆ గాలిలోకి ఎగిరిపోయారు. జూలియన్ మాత్రం తాను కూర్చున్న సీటు బెల్టుతోనే అలా గాలిలో తిరుగుతూ కింద ఉన్న దట్టమైన అమెజాన్ అడవిలోకి పడిపోయింది. ఆ పడిపోతున్నప్పుడు ఆమెకు వినిపించిన చివరి శబ్దం గాలి హోరు మాత్రమే. తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. మరుసటి రోజు ఉదయం జూలియన్ కళ్ళు తెరిచింది. ఆమె బ్రతికే ఉంది. 10,000 అడుగులపై నుండి పడిపోయినా బ్రతకడం ఒక అద్భుతం. దానికి కారణం ఆమె సీటు ఒక పారాషూట్లాగా పనిచేసి ఉండొచ్చు, మరియు కింద ఉన్న దట్టమైన చెట్ల కొమ్మలు ఆమె స్పీడ్ని తగ్గించి ఉండొచ్చు అని సైంటిస్టులు చెబుతారు. కానీ ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఆమె కాలికి ఒక గాయమయ్యింది. కాలర్ బోన్ విరిగిపోయింది. ఒక కన్ను పూర్తిగా వాచిపోయి మూసుకుపోయింది. ఆమె కళ్లద్దాలు ఎక్కడో పడిపోయాయి. కంటిచూపు మసకగా ఉంది. ఆమె లేచి అమ్మా అమ్మా అని పిలిచింది. కానీ జవాబు లేదు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఆమెకి అక్కడ దొరికిన ఏకైక వస్తువు ఒక చిన్న క్యాండీ ప్యాకెట్, అంతే. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. వాళ్ల నాన్న ఒక బయాలజిస్ట్. ఆయన చిన్నప్పట్నుంచి జూలియన్కి అడవిలో ఎలా బ్రతకాలో కొన్ని రూల్స్ నేర్పాడు. అందులో ముఖ్యమైన రూల్ నెంబర్ 1, నువ్వు ఎప్పుడైనా అడవిలో తప్పిపోతే ముందుగా ఒక చిన్న నీటి ప్రవాహాన్ని వెతుకు. ఆ నీటి ప్రవాహం నిన్నొక పెద్ద కాలువ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ కాలువ ఒక నదిలో కలుస్తుంది. నదుల దగ్గరే ఎప్పుడూ మనుషులు ఉంటారు. ఆ మాట ఆమెకు గుర్తొచ్చింది. నెమ్మదిగా విరిగిన ఎముకతోనే నడవడం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నాయి. అడవిలో పగలు విపరీతమైన వేడి, రాత్రి ప్రాణాలు తీసేంత చలి. ఆమె దగ్గర ఉన్న ఒకే ఒక క్యాండీ ప్యాకెట్ 3వ రోజుకి అయిపోయింది. అమెజాన్ అడవి అంటే మాటలు కాదు. అక్కడ ప్రతి అడుగులోనూ మరణం ఉంటుంది. విషపూరితమైన పాములు, జాగ్వార్స్, ముసళ్ళు మరియు పాయిజనస్ ఫ్రాగ్స్ ఉంటాయి. ఆమె ఒక కాలువను పట్టుకుని నీళ్లల్లోనే నడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే నేలమీద నడిస్తే పాములు కరుస్తాయని. 4వ రోజుకి ఆమెకి విమానంలో తనతో పాటు ప్రయాణించిన కొంతమంది మృతదేహాలు కనిపించాయి. ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. తన తల్లి కూడా చనిపోయి ఉంటుందని ఆమెకి అర్థమైపోయింది. 9వ రోజుకి పరిస్థితి చేయి దాటిపోయింది. ఆమె కుడిచేతికి ఉన్న గాయంలో పురుగులు, అంటే మ్యాగెట్స్ చేరాయి. అవి ఆమె మాంసాన్ని లోపలి నుండి తినేస్తున్నాయి. విపరీతమైన జ్వరం, ఆకలి మరియు డీహైడ్రేషన్. ఆమె శరీరం పూర్తిగా వదిలేసింది. ఇక తను బ్రతకడం అసాధ్యం అని ఆమె మెదడు చెబుతోంది. కాని ఆమె మనసు మాత్రం ఆగిపోవడానికి ఒప్పుకోలేదు. నేను మా నాన్నను కలవాలి, నేను బ్రతకాలి, ఇదే ఆమె లక్ష్యం. 10వ రోజు ఆమె ఒక పెద్ద నది దగ్గరకు చేరుకుంది.
అక్కడ ఆమెకొక చిన్న పడవ కనిపించింది. ఆ పడవను చూడగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 10 రోజుల తర్వాత ఆమె చూసిన మొదటి మనుషుల వస్తువు అదే. ఆ పడవ పక్కనే ఒక చిన్న గుడిసె ఉంది. ఆమె కష్టపడి ఆ గుడిసెలోకి వెళ్ళింది. వాళ్ల నాన్న అడవిలో కుక్కలకు పట్టిన గాయాలను ఎలా క్లీన్ చేస్తాడో గుర్తొచ్చి అక్కడ ఉన్న కొద్దిపాటి పెట్రోల్ని తన గాయం మీద పోసుకుంది. ఆ పురుగులన్నీ బయటకు వచ్చేశాయి. ఆ రాత్రి ఆమె ఆ గుడిసెలోనే స్పృహ తప్పి పడిపోయింది. 11వ రోజు ఉదయం ఆ గుడిసె యజమానులు 3 స్థానిక కలప వ్యాపారులు అక్కడికి వచ్చారు. లోపల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యారు. ఆమె వాళ్లతో స్పానిష్ భాషలో నెమ్మదిగా చెప్పింది, "నేను ఫ్లైట్ 508 ప్రయాణికురాల్ని." వాళ్లు వెంటనే ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేసి పడవలో దగ్గర్లోని టౌన్కి తీసుకెళ్లారు. జనవరి 3, 1972 ఆస్పత్రిలో ఉన్న జూలియన్ దగ్గరకు వాళ్ల నాన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ 11 రోజులు ఆయన పడ్డ నరకం కూతురు బ్రతికి ఉందన్న వార్త వినగానే కన్నీళ్లుగా మారిపోయింది. ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా గట్టిగా పట్టుకుని ఏడ్చారు. మొత్తం 91 మంది ఉన్న ఆ విమానంలో బ్రతికిన ఏకైక ప్రాణి జూలియన్ కోప్కే. 10,000 అడుగులపై నుండి పడిపోయి ఆకలితో గాయాలతో ఆ నరకంలో ఆమె చేసిన పోరాటం మానవ చరిత్రలోనే ఒక అద్భుతమైన సర్వైవల్ స్టోరీగా మిగిలిపోయింది. జూలియన్ పోరాటంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటో కింద కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పవర్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.